అందరికి శరణార్థులు బాగుండ్రు రానుల్లా అవు గాని నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనయట. ఏమైంది అనుకుంటున్నారా? ఇక దూరం దూరం గుళ్ళకు పోయేటోళ్ళు ఏం చేస్తారు, అర్రలు బుకింగ్ చేసుకుంటారు కదా. ఇక గట్లనే మన శ్రీశైలం బోధనని ఒక ఆయన జస్ట్ డయల్ యాప్లా 30,000 రూపాయలు పెట్టి రూములు బుక్ చేసుకున్నాడటనుల్లా. ఇక పురుసతిగా అమ్మయ్య రూములు అయితే బుక్ అయిపోయినాయి. ఇక ఆడికి పోయినాక జర నిమ్మలంగా దేవిని దర్శనానికి పోవచ్చునని ఇక సరుకు సామాన్లు అన్ని చదురుకొని ఇంట్లో నెట పెట్టుకొని శ్రీశైలం పోయిండు అన్నట్టు ఆయన. ఉష్ణిపాడు గాను ఇగేముంది, తీరాడికి పోయినాక నీ పేరు మీద బుక్ కాలేదు అని చెప్పిర్రట నుల్లా. ఏహే కాదు, నేను 30,000 రూపాయలు పెట్టి బుక్ చేసిన అని ఈయన. ఏ లేదు లేదయ్యా కాలేదని వాళ్ళు. ఇక ఆఖరికి చూస్తే అది అస్సలు వెబ్సైట్ కాదట నుల్లా, నకిలీ వెబ్సైట్ అని తేలింది. ఇక చూసిండ్రా కథ ఎట్లా ఉన్నదో. మరి ఆయన ఊకుంటాడా? పోలీసులకు ఫిర్యాదు అయింది అన్నట్టు. ఇగో భక్తులారా జర పైలంగుండ్రి, చూసి బుకింగ్లు చేసుకోండి. ఏమంటున్నా, నకిలీ వెబ్సైట్ల లొల్లి గిట్లా ఉన్నది మరి, జర పైలం మరి. ఇగో గిదుల్లా ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి 6 టీవీ.